మొదటి పర్యటన సిరిసిల్ల పట్టణానికి రావటం, మీ అందరిని కలుసుకునే అవకాశం లభించటం, ఈరోజు పత్రికా ముఖంగా మిత్రులు ఆగయ్య గారు, రవీంద్రరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ కొన్ని దాన్ని జోడిస్తాను చెప్పారు. అంటే వాస్తవంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ జీవనాధారమైనటువంటి ఒక ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేయాలనేటువంటి యొక్క భావన సంకల్పంతో తుమ్మడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతోని బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే మన ఎల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పి భావించారు. ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి నుండి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాదు. వాళ్ళు కేవలం 148 మీటర్ల వరకు మాత్రమే ఈ బ్యారేజ్ నిర్మాణానికి వారి యొక్క ఆమోదం తెలపడము, దాని పర్యవసానం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలం గడిచినా కానీ మనం కాలువలే తవ్వుకున్నాం, కానీ బ్యారేజ్ నిర్మాణానికి ఏదైతుందో వీళ్ళ పురోగతి ముందుకు పోలేకపోయినాం. మనం కారణం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం 145 మీటర్ల మించి పైకి మన బ్యారేజ్ నిర్మాణం చేయడానికి వారు అంగీకరించకపోవటం. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏదైతుందో మరొక్కసారి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేసి భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తుందామని చెప్పని ఏదైతే ముందుకు పోవడం జరిగిందో, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు సుదీర్ఘమైన చర్చల తదుపరి కూడా వీళ్ళు తుమ్మడిహెట్టి వద్ద ఏ పరిస్థితులలో కూడా 145 మీటర్ల కంటే ఎత్తు పెంచుకోవడానికి మాత్రం వీల్లేదు. మీరు దిగువన నీరు ఎంత లభ్యత ఉన్నా వినియోగించుకోవద్దని చెప్పని మహారాష్ట్ర ఒక ఒప్పందానికి వచ్చింది. మనం తుమ్మడిహెట్టి వద్ద 145 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి ఒకవైపు ఒప్పందం కుదుర్చుకుంటూ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా ఇప్పుడు మనకు తుమ్మడిహెట్టి వద్ద ఏదైతుందో కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉన్నది. తుమ్మడిహెట్టి వద్ద కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉంది. అదే దిగువ మేడిగడ్డకు వస్తే 300 టీఎంసీ పైన అక్కడ, ఎందుకంటే ఈ ప్రాణహిత తోడు మన గోదావరి నది జలాలు కూడా సంగమం కలుస్తాయి, మానేరు నది జలాలు కూడా కలిసే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ మన పుష్కలంగా నీరు లభ్యత ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడంతో మనకు ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనం భారం పడుతుంది. కానీ ఈ 2 లిఫ్ట్ల అదనం భారం పడ్డప్పటికీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా దాదాపు 37 లక్షల ఎకరాల నీటి లభ్యత సాగుకు, అట్లే త్రాగునీటి కొరకు, పారిశ్రామిక అవసరాల కొరకు, హైదరాబాద్ నగర అవసరాల కొరకు మనం ఇంతైనా నీరు పొందే అవకాశం ఉన్నట్టుగా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలకు మన గోదావరి నదీ జలాలపై హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాడు. అంటే కేసీఆర్ గారి దూరదృష్టాలను ఏంటంటే మేడిగడ్డ వద్ద గట్ట మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే గోదావరి నదీ జలాలపై మనం ఏ 300 టీఎంసీ నీటిని వినియోగించుకునేటువంటి ఒక అవకాశం అనుమతులు పొందుతున్నామో మనం హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాడు. ఆ దూరదృష్టితో వారు కేవలం ఏదైతుందో వారు కేవలం దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటుగా వీళ్ళ నదీ జలాలను వినియోగంలో కూడా తీసుకొచ్చి మనం 4 పంటలు పండించుకోవాలని చెప్పారు. 4 పంటలు పండించుకోవాలని చెప్పారు. ఇక్కడ ఏదైతున్నదో మనకు తుమ్మడిహెట్టి వద్ద నీరు లభ్యత ఆశించిన మేరకు లేకపోవటం, వీళ్ళ మేడిగడ్డ వద్ద నీరు ఏదైతుందో మనకు పుష్కలంగా లభించటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ జాతీయ వనరులు అంటే CWC అనుమతులకు అనుగుణంగా, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులకు అనుగుణంగా వీళ్ళ నిర్మాణం కూడా ఏదైతుందో మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళి కొంత రుణ సదుపాయం పొందినమే. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికైనా
కావలసినటువంటి అనుమతులు అన్ని ఉంటేనే కానీ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చేది. వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో మనం రుణ సదుపాయం పొందగలిగినామని చెప్పారంటే నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు అన్నీ కూడా మనం పొందడంతోనే మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ జాతీయ బ్యాంకులే కానీ మన రుణ సదుపాయం పొందడం జరిగిందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఇది ఒక 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వీళ్ళు కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లే కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మన ఎల్ఎండి, మిడిబానేర్, వరద కాల్వ, మల్లడ సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లా చెప్తూ పోతుంటే ఏదైతుందో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఈ 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు అని చెప్పండి. ఈ 4,000 కోట్లలో ఒక 2 పియర్సే అక్కడ శాండ్ ఎరోజన్తో వరదలు అతిగా వచ్చి శాండ్ ఎరోజన్ సాంకేతిక కొంత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక 2 పియర్స్ ఏదైతుందో క్రాక్ వచ్చింది. అంటే అది మరమ్మతు చేయాలి అని చెప్పారంటే కేవలం ఒక మనం 300-400 కోట్లతో మరమ్మతు చేయగలిగే అవకాశం. ఈ 2 పియర్స్ క్రాక్ రావడం. అది ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం వీళ్ళ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఈ నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఎల్ఎన్టీ ఈజ్ ఎ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అది ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అదేదో ప్రైవేట్ యాజమాన్య సంస్థ కాదది. వాళ్ళ అనుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక అనుమతులు అవన్నీ కూడా చూసుకొనే వాళ్ళు టెండర్ ఆమోదం ముందుకు పోవడం దొరుకుతుంది చెప్పండి. ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే దీని నిర్వహణ భారం కూడా ఏదైతుందో వాళ్ళపై ఉన్నది. నిర్వహణ భారం ఏదైతుందో 3 సంవత్సరాల వరకు ఆ నిర్మాణ కాంట్రాక్టర్ పై భారం ఉన్నది. ఈ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఏదైతుందో వాళ్ళపై ఉన్నది. అంటే మనం ఏ 400 కోట్ల భారం పడుతుందని చెప్పి మనం భావిస్తున్నామో ఆ 400 కోట్ల భారం కూడా వాళ్ళే భరించే అవకాశం ఉంది. ఇవన్నీ మనకు అవకాశాలు ఉండి మనం మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ వినియోగానికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందమ్మా. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అర్లియర్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. మేము కూడా తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పని భావించాం. మరి వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం ప్రాధాన్యత అంశంగా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. అది నిజంగానే సాధ్యమైనట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో 30 మాసాలు గడుస్తుంది, 3 బడ్జెట్లు ఇవాళ ఆమోదం పొందిండ్రు. మీరు తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఎందుకు మీరు ఉపక్రమించలేదని చెప్పంటారు? ఎందుకు ఉపక్రమించలేదని చెప్పంటారు? ఇది అంటే మీ వైఫల్యానికి నిదర్శనం కాదని చెప్పంటారు. నేను ఇవాళ ఏమైందంటే పోయిన 2 సంవత్సరాల అదృష్టం ఏంటంటే మన ప్రకృతి సహకరించింది. అదృష్టం కొంచెం వర్షాలు ఏదైతుందో అనుకూలంగా మనకు సహకరించినాయి. కరువు అనేది మనకు కనబడి రాలేదమ్మా, అదృష్టం సహకరించింది. మరి ఒక ప్రభుత్వ అధినేత ఏదైతుందో అలాంటి కేసీఆర్ గారు దూరదృష్టితోని రేపు ఎప్పుడే సమయం ఎట్లొస్తుందో, కరువు వస్తే ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి మరి ఏ విధంగా జలవను పొందగలుగుతామని చెప్పిన భావనతో ఏదైతుందో మరి మేడిగడ్డ వద్ద మరి బ్యారేజీ నిర్మాణం చేసి దాన్ని ఎగువకు అన్నారం, సుందిల్ల ద్వారా ఎల్లంపల్లి తరలించి నీటిని తెలంగాణ రాష్ట్రాన్ని వినియోగించే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేశారు. మరి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏమైందంటూ నేను నువ్వు తుమ్మడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయవు, అది నీ వైఫల్యం, నీ అసమర్థత. మరి అది చేయలేనప్పుడు మనకున్న ఏకైక మార్గం ఏంటి? మేడిగడ్డ పునరుద్ధరణ. మీరు ఎప్పుడైతే తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాలేదో అలా నిర్మాణం చేసిన నీకు వచ్చే నీరెంత? 60 TMC. చేసిన నీకు ఎంత నీరు వస్తుంది? 60 TMC మించి వచ్చే అవకాశం లేదు అక్కడ. మన అవసరాలు ఎంత? దాదాపు 200-300 TMC మన అవసరాలు ఉన్నాయి. మరి మీరు ఎంతవరకు కేసీఆర్ గారి దోషిగా మరి ఏ విధంగా వారిని ఎత్తి చూపగలుగుతామనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీకు ఆలోచన పరిజ్ఞానం ఉండాలని ఉండద్దే. 30 మాసాలు గడిచింది, 3 ఎండాకాలాలే.
3 ఎండాకాలం ఎప్పుడు బ్యారేజ్ నిర్మాణం చేయాలన్నా మన మరమ్మతు చేయాలన్నా మనం వేసవిలో చేస్తామే. 24 ఎండాకాలం పోయింది, 25 ఎండాకాలం పోయింది, 26 పోతుంది. 3 పోయినట్టే కదమ్మా. ఈ నీళ్ళేంటి రెండింటికి ఒకటికి ఉన్నది మధ్యలో ఇంకోటికి ఎన్నికలు వస్తాయి, ఇంకోటి వచ్చారు కానీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఇంతవరకు సాయిల్ టెస్టింగ్ లేదన్న అంటారు. సాయిల్ టెస్టింగ్ లేదు, అది గమనించాలి. మరమ్మతులకు కావాల్సిన సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేకపోయిందని చెప్పి అంటున్నాయి. ఏ ఎన్డీఏఎస్ఏ సాకు తీసుకునే ప్రయత్నం చేసిండో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సంవత్సరం కాలం దాన్ని జాప్యం చేసిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏది ఇస్తుందో 2 మాసాలు ఇవ్వచ్చు రమ్మా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ 2 మాసాలు ఇవ్వచ్చు. వాళ్ళు 2 మాసాలు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఏది ఇస్తుందో వాళ్ళు సంవత్సర కాలం తీసుకుంటారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఏప్రిల్ 2025లో రిపోర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 2025లో సంవత్సర కాలం గడుస్తున్నది. ఇంతవరకు సాయిల్ టెస్టింగ్ లేదని అంటున్నాను. ఇక మన కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని చెప్పంటున్నాను. వారికి ఏది ఇస్తుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కూడా బాధ్యతగా ఎంచుకొని ఇవాళ ప్రాజెక్ట్ నిర్మాణమే కానివ్వండి, రైతాంగానికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఏది ఇస్తుందో పెట్టుబడి సమకూర్పే కానివ్వండి, ఇవాళ ప్రమాద బీమానే కానివ్వండి. అంటే రైతుకి ఏదైతే చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయం ఎక్కడ లేదమ్మంటూ నేను. ఇవాళ కళ్యాణ లక్ష్మి సదుపాయం కానివ్వండి, ఆసరా పెన్షన్సే కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాలు ఏది ఇస్తుందో ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిలబెట్టింది. ఇవాళ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇది తిరోగమన చర్య పోతుంటే అది తట్టుకోలేకపోతుంది. ఇవాళ కేవలం 2 సంవత్సరాల కాలంలో తిరోగమన చర్య పోతుంటే ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టుగా ఈ అంశం కూడా అమలు చేసే ప్రయత్నం చేయకుండా హైడ్రా పట్టుకుండా. హైడ్రా ఎన్నికల ప్రణాళిక లేదు. నువ్వు నిజంగా ఎక్కడ భూములు ఆక్రమణకు గురైనట్టయితే తొలగించు, దర్ ఇస్ నో రాంగ్. కానీ ఏదైతే నిరుపేద వర్గాలను ఏది ఇస్తుందో వాళ్ళను అక్రమంగా తొలగించి వాళ్ళకు ఏ వసతి లేకుండా చేయడం సమంజసమేనా? నువ్వు ఉన్నోడిని ఎవరిని పట్టుకోవు, ఉన్నోడిని బఫర్ జోన్లు ఎవరైనా నిర్మాణం చేసుకుంటావు అని తోలికి పోవు. ఎవడైతే నిరుపేద వర్గాలు గరీబుడు 100 గదాలు 50 గదాలల్లా తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు తోలికి పోయి దాని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటామని చెప్పంటారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మొన్న 20 ఏప్రిల్ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ జగిత్యాల సభ కేవలం ఉత్తర తెలంగాణకు సంబంధించే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా భవిష్యత్తు పునర్నిర్మాణానికి తోడ్పడాలి, తోడ్పడాలనే భావనతో ఏదైతుందో వారు ఆవేదనతో అసలు రాష్ట్రం ఏమవుతుంది, భవిష్యత్తు ఏం కావాలి, దీన్ని ఏ విధంగా మనం నిర్మాణం చేసుకోవాలి, పునర్నిర్మాణం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో జగిత్యాల సభ ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి గారు నిద్ర లేచినట్టు. ఓ 2 ఏళ్ళు నిద్రపోయిండమ్మా, 2 ఏళ్ళు నిద్రపోయిండు. ఇవాళ ఎల్లినో ప్రభావం చెప్పేది కరువు వస్తుందని చెప్పి పత్రికలో మనం గమనిస్తున్నాం. ఎల్లినో ప్రభావం చెప్పాలి. ఆ ఎల్లినో ప్రభావంతో నేను కరువు ఇచ్చినట్టయితే ఇలా రాష్ట్ర ప్రజలు ఈ రేవంత్ రెడ్డి గారికి క్షమించేటువంటి సమస్య ప్రసక్తి ఉత్పన్నం కాదు. కాబట్టి ఏది ఇస్తుందో ఏదో ఒకటి చేసినట్టు కనబడాలని చెప్పని ఆడికి వచ్చింది మేడిగడ్డ. మనం వచ్చినప్పుడు దాన్ని నిర్మాణాత్మకంగా దాన్ని పరిశీలించి సలహాలు సూచనలు చేయాలి కదా. దానికి రాజకీయ వేదిక ఎంచుకున్నాడు. నువ్వు మేడిగడ్డకు వచ్చింది, మేడిగడ్డ పునర్నిర్మాణానికి ఏది ఇస్తుందో దాన్ని పరిశీలించి సలహాలు సూచనలు ఆదేశాలు జారీ చేసి నిర్మాణానికి ఉపక్రమిస్తావా? నేను కేసీఆర్ ఉరికిస్తా, ఇది ఎక్కడ పాపరా? ప్రతిపక్షాలు ఏది ఇస్తుందో ప్రజాస్వామ్యుతంగా పరిణమిల్లాలి, అవి మనం బలంగా ఉండాలని కోరుకోవాలి. ప్రతిపక్షాలు ఎంత మేరకు బలంగా ఉంటే పాలపక్షం అంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షం అధికార పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. అది ఏదైతుందో మరి ఇంత ఈర్ష్య చెట్లనే నువ్వు చేయవు చేసిన మీద ఏదైతుందో వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఈర్ష్య ద్వేషాలు. ఇవాళ నిజంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతుందో నువ్వు ఏ కుట్రతోనైతే ఆనాటి ప్రభుత్వ కేసీఆర్ గారికి
హరీష్ రావు గారికి కానీ మీరు సంబంధిత అధికారులకు ఒక విధమైనటువంటి ఒక దోషుల చిత్రీకరించాలని ప్రయత్నం చేసిన బాబు. ఇలా హైకోర్టు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఇలా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మీరు ఏ విధమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేదు స్పష్టంగా పేర్కొన్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించి మీరు ఎవరి మీద ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టే అవకాశం లేదు, అందులో లేవు. అంత స్పష్టంగా పేర్కొందని చెప్పి అంటున్నాను. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పటికైనా కళ్ళు తెరువు అని చెప్పంటున్నా. ఆ మేడిగడ్డ పునరుద్ధరణ ఏ విధంగా చేస్తావు, అన్నారం సుందీలు ఏ విధంగా వినియోగంలోకి వస్తుంది, అది ఆలోచన చేయమని చెప్పంటున్నాను. అది ఆలోచన చేయకుండా ఏదైతుందో నీ ఎన్నికల ప్రణాళిక చేసిన వాగ్దానాలు అమలు చేసే ప్రయత్నం చేయని చెప్పంటున్నావు. అది చేయకుండా ఏదైతుందో నీకు ఎప్పటికీ ఏదైతుందో కళలో కేసీఆర్ కనబడతాడు. రేవంత్ రెడ్డి గారి కళలో ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతావు. అబ్బా కొడుక మళ్ళీ కేసీఆర్ అంటే మళ్ళీ కేసీఆర్. నువ్వు సకలుడు అయితే అంత తొందరగా కేసీఆర్ గుర్తుకొస్తాడా? ఏదైనా ఇప్పుడు అన్నాడు దశాబ్ద కాలం తర్వాత ఇంకా మెరుగైన పాలన మేమందరం కూడా ఉన్నాం. మేము కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం జరిగిందో ఇంతకంటే మెరుగైతే బాగుంటుంది. వీళ్ళు పెట్టుబడి సాయం 10,000 ఇచ్చిండ్రా, ఇంకో 5,000 ఎక్కువ చేసి 15,000 ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను అంటున్నాను. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండా అని రాష్ట్ర రైతాంగ అప్పులో ఊబిలో పెరిగిపోతున్నారు. 2 లక్షలు చేస్తే అయిపోతుంది, 2 లక్షలు చేయాలి అని మెన్సరే ఆశించాం. చేస్తాం కావద్దు అనుకున్నాం. ఏమైంది వల్ల సగం మందికి చేయలేదు చెప్పంటున్నాను. ఆడబిడ్డలు పెళ్లికి తోడ్పడితే ఎవరు ఆలోచన చేయ విధంగా ఏదైతుందో ఆయన ₹1,00,000 వరకు చేస్తుంటే అది ఈ ₹1,00,000 అట్టి ఖర్చులేక పోతుంది. మరి ఆడబిడ్డ పెళ్లికి పుస్తక బట్టలు కావాలి కదా, కదనే. ఈ ₹1,00,000 ఏదైతుందో తల్లిదండ్రులు పెళ్లి ఖర్చులకే పోతున్నాయి. మీకు తులం ఇస్తున్నారు, అందరూ సంబరపడ్డారు. నీ అమ్మ కేసీఆర్ ఏం చేసి ₹1,00,000 ఇస్తున్నాడు, కాంగ్రెస్ లో ఇంక తులం బంగారం ఇస్తారట. పెన్షన్ ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ₹200 ఉండని, ₹200 ఏదైతుందో అని 2,000 చేసి కేసీఆర్ గారు 2,000 ఉన్న పెన్షన్ 2,000 చేసి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసి 200 ఉన్న పెన్షన్ ఏదైతుందో మొదటి పర్యాయం 1,000 చేసి మళ్ళీ 1,000 పెంచి 2,000 చేసి కాంగ్రెస్ వస్తే 4,000 చేస్తామంట. ఆశల పల్లెకిలో ఊరేగించినామని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. వీళ్ళు నిరుపేద వర్గాలు, దళిత బిడ్డలు, బలహీన వర్గాలు ఏదైతుందో విద్యకు దూరం అవుతున్నారు. బలహీన వర్గాలకు ఏదైతుందో జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా కేంద్రాలు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యం వేయండు. ఏదో అన్ని జిల్లాలు చెప్తున్నాడు. మా సిరిసిల్ల న్యాయవాదులు అందరూ ఉద్యమించారు సిరిసిల్ల జిల్లా కావాలని చెప్పని. ఇంకో దాని ఫలాలు ఇప్పుడు చూడండి అంటున్నా. ఇక్కడ వైద్య కళాశాల వచ్చింది, వైద్య ఆసుపత్రి వచ్చింది. ఇక్కడ వైద్య కళాశాల వచ్చింది, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందే విధంగా ఏదైతుందో ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటామని చెప్పంటారు. ఇక్కడ వ్యవసాయ కళాశాల వచ్చింది, ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది, న్యాయ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ వచ్చింది. మిత్రుడు కేటీఆర్ గారు ఏదైతున్నదో ఈ ప్రాంతానికి ఇక్కడ ప్రాతినిధ్య వైద్యులతో ఏదైతుందో సిరిసిల్ల వల్ల మొత్తం రాష్ట్రంలోనే అగ్రగామి నిలిపే విధంగా స్థితి పెట్టను. రాష్ట్రంలోనే అగ్రగామి నిలిపే విధంగా స్థితిపేటను అభివృద్ధి చేస్తున్నారని చెప్పండి. ఇవన్నీ మీరు హర్షించాలి. అది పోయి ఏదైతుందో శాపరాత్రులు పెట్టేటట్టు ఆలోచన చేసేటనే. ఇప్పటికైనా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదు, దాని ఆధారంగా ఏ విధంగా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. హైకోర్టు సుస్పష్టంగా పేర్కొనని చెప్పంటారు.